ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పటికే ఈ లొకేషన్ తెలిసిన వాళ్ళకైతే నేను ఎక్కడున్నానో తెలిసే ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళ కోసం ఈ రీల్ ఎండ్ వరకు అయితే చూడండి. నేను వచ్చేసి మంచిర్యాల డిస్టిక్లో ఉన్న మందమరిలో ఉన్న కామాఖ్య దేవాలయానికి అయితే వచ్చేసాను. ఈ కామాఖ్య దేవాలయం యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి గురుగారి మాటల్లోనైతే తెలుసుకున్నాను. అయితే రీల్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయం యొక్క నిర్మాణం గురించి నేను గురుగారి మాటల్లో తెలుసుకున్నాను. అది మీకు ఈ రోజు చెప్పబోతున్నాను. అయితే ఈ దేవాలయ నిర్మాణం అంతా కూడా మానవ సంకల్పం అయితే కాదంట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా అమ్మవారి సంకల్పం పైనే జరిగిందంట. ఇక్కడ గురువు గారు అస్సాంలో గల కామాఖ్య దేవాలయంలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ధ్యానంలో దర్శించి నాకు ఒక దేవాలయం కట్టించమని అడగగా గురూజీ ఇంత పెద్ద సంకల్పాన్ని నేను ఎలా చేయగలను, నేను ఎలా గుడి కట్టగలను అనే విషయంలో ఆందోళన పడుతుండగా ఆ సమయంలో రామగుండంలో టెంపుల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారట. అక్కడ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నిర్మాణ పనులకి ఏదో ఒక అడ్డంకులు రావడంతో గుడి నిర్మాణ పనులు ముందుకు సాగలేదంట. అప్పుడు అమ్మవారు మళ్ళీ ధ్యానంలో దర్శనమించి అక్కడ ఇక్కడ ఎందుకు, నేను నీకు 2 ఎకరాల పొలం ఇచ్చాను కదా, ఆ పొలంలోనే నీకు దేవాలయ నిర్మాణం చెయ్యి అని చెప్పగా గురువు గారు సంకల్పంతో ఆ భూమిలోనే అమ్మవారి శంకుస్థాపన చేయడం జరిగిందంట. అయితే శంకుస్థాపన చేద్దామనుకున్నప్పుడు గ్రామ దేవతగా ఉన్న ఏల్పమ్మ దేవత ఏ పనిని కొనసాగనివ్వలేదంట. అయితే ఏదో ఒక అడ్డంకులు ఇలా వస్తూనే ఉన్నాయంట. అప్పుడు గురువు గారు అది గ్రహించి అమ్మవారిని ప్రతిష్ఠించడంతో ఆ అమ్మకు ఏదో ఒక నీడని ఏర్పాటు చేద్దామని పందిరి వేద్దామని ఆ గుంజను కొట్టుకు రావడానికి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళగా అడవిలో పురాతన దేవాలయాలకు సంబంధించి పురాతన శిల్పాలు, గుడికి సంబంధించిన స్తూపాలు, స్తంభాలు బయటపడడంతో పూర్వం ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉందని, అయితే అవి భూగర్భంలో కూడుకుపోయాయని మళ్ళీ దానిని పునర్భీమం చేయడానికని ఈ సంకల్పం చేయించింది నాతో అని నమ్మారంట. అందుకే అస్సాంలోని కామాఖ్య అమ్మవారి దేవాలయం ఎలా ఉందో ఇక్కడ కూడా కామాఖ్య దేవాలయం అనేది అలాగే పిలవడం జరిగింది. అమ్మవారు చూసుకున్నట్టయితే మీకు కామాఖ్యలో ఎలా అయితే శిల్పాలు ఉంటాయో ఇక్కడ దొరికిన స్తూపాలకు, స్తంభాలకు కూడా అదే విధమైన స్తూపాలు, స్తంభాలు ఉండడం విశేషం. అయితే మీరు వెళ్ళినప్పుడు తప్పక గమనించగలరు, యోని రూపంలో మనకి ఇక్కడైతే అమ్మవారు అయితే ఉంటుంది. అయితే ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ లలితా సహస్రనామం ఆధారంగా ఇక్కడ అమ్మవార్ల చేనే పూజలు అనేది చేయించడం జరుగుతుంది. అందరూ కూడా సుహాసినిలే పూజ చేయడం అనేది ప్రత్యేకం. ఆల్సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న చెట్టు అయితే మహాబిల్వపత్రం అండి. అయితే మనకు బిల్వపత్రం అనగానే 3 ఆకులు 5 ఆకులు అయితే తెలుసు. ఇక్కడ మహాబిల్వపత్రం అనేసరికి 9 ఆకులు అయితే ఉంటాయి. అండ్ ఇంకా దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే నేను యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో బయోలో నేనైతే లింక్ ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ వేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి వివరాల కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన పేజ్ని ఫాలో అవ్వండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి అండ్ ఆల్సో ఈ వీడియో గురించి, ఈ మన ఆలయం గురించి తెలిసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.